నీకు స్తోత్రం నాన్న. అగ్నిలో నుండి లాగినట్లుగా ప్రభువా బిడ్డను లాగగలిగే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాను అయ్యా. వచ్చిన బిడ్డలు ప్రభువా ఏమాత్రము తండ్రి అయ్యా నీలో ఉన్న శక్తిని ప్రభు పొందకుండా వెళ్ళకూడదయ్యా. అయ్యా నీకు సన్నిధి కాంతిని ప్రభువా ప్రసరింప చేయమని అడుగుచున్నానయ్యా. అయ్యా ఈ కార్యం నీది ప్రభువా, మాది కాదు ప్రభువా. నీవే మహిమకరంగా జరిగించమని అడుగుచున్నాను. నీ రాజ్యాన్ని స్థాపించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రం నాయన. సమస్తము సమకూర్చి ప్రభువా నిన్ను గుండెలుగా మమ్మల్ని తయారు చేసి పంపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సన్నిధి కాంతి ప్రభువా మాపై ప్రసరింప చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీనురాల్ని ప్రభువా ప్రార్థిస్తూ ఉండగా ప్రభువా నా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన పాదాలు పట్టుకుని మిక్కులు వినయం తడిగి వేడుకుని పొందుకునిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన ఆలకించి ఆరాధన అంగీకరించి ప్రభు మనల్ని మన జీవితాల్ని ఉద్ధరించి నడుపును గాక. ఆమేన్. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరినీ ప్రభు దీవించునుగాక. కీర్తనలో ఒక భాగాన్ని మనం చదువుకున్న కీర్తనని ఎన్ని 5వ కీర్తన చదువుకుందాం. మన మధ్యనున్న సహోదరుడు సత్యనారాయణ గారు చదువుతారు. ఈ కీర్తన భాగాన్ని దయచేసి అందరూ కూడా తీసుకోండి. ఈ ఆరాధనలో మీరందరూ ఏకీభవించాలని ప్రేమతో కోరుతున్నాను. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నువ్వు ఆ దాని మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా అర్థధ్వని ఆలకించుము. నిన్ను ప్రార్థించుచున్నాను యెహోవా. ఉదయము నా కంఠస్వరం నీకు వినపడును. ఉదయము నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందుము. నీవు దుష్టులను చూచి ఆనందించు దేవుడు కావు. చెడుతనమును నీ యొద్దకు చోటులేదు. దబికులు నీ సన్నిధిన నిలవలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యములు. అబద్ధములాడువారు నీవు నశింపచేసేదువు. కపటము చూసి నరహత్యను జరిగించిన వారు యెహోవాకు అసహ్యములు. నేనైతే నీ కృపా పశను బట్టి నీ మందిరములో ప్రవేశించుదును. నీ ఎడల భయభక్తులు కలిగి పరిశుద్ధాలమైన దిక్కుకు చూచి నమస్కరించుదును. యెహోవా నా కొరకు పోచియున్న వారిని బట్టి నిత్యము నమస్కారము నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గములు నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థం చేత నా అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతోనూ ఇచుకుమలాడుదురు. దేవా, వారు నా మీద తిరుగుబడుచున్నారు. వారు అపరాధములు తీర్చుము. వారు తమ ఆలోచనను చిక్కబడి కూడుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారి వెలివేయుము. నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదింపబడుదురు. నీవే కేడిముతోనూ కప్పినట్లు నీవు వారిని దయతోనూ కప్పెదువు. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గురించి ఉల్లాసించెదరు. దేవునికి స్తోత్రం. చాలా చక్కగా వాక్యాన్ని చదివిన సహోదరుని ప్రభు ఇంకా బలపరచునుగాక. హల్లెలూయా. ఈ విలువైన మంచి సమయంలో ప్రభు పేరిట మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి
ఈ విలువైన మంచి సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు ఎదుటి పెట్టాలని ఆశపడుతున్నాను. ఇదిగో లైవ్ వెళ్తుంది, మీ సొంత వెళ్ళిపోద్దు లోపల, తర్వాత మీ ఇష్టం. ఈ వారమంతా ప్రభు అద్భుతంగా చేసిన ప్రయాణాల్లో పరిచర్యలో తోడై ఉన్నందుకు ప్రభుకి మహిమ. ప్రార్థించిన మీ అందరికీ నిండు వందనాలు. మరి ఈ విధంగా ముమ్మడివరం ప్రాంతంలో పరిచర్య జరుగుటకు ప్రభు ఇచ్చిన ఈ విశేషమైన నడిపింపును బట్టి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారంలో 25వ తారీఖున సంపూర్ణ రాత్రి ప్రార్థన చల్లపిల్లలో జరుగుతుంది. అది గురువారం రాత్రి కనుక తప్పకుండా మీరందరూ పాలు పొందాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. భీమవరం పట్టణం నుంచి దైవజనులు పవన్ గారు వచ్చి వాక్య పరిచర్య చేస్తారు. ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటలకి ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. తప్పకుండా మీరు పాలు పంపులు పొందవలసిందిగా ప్రేమతో కోరుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఈరోజు మొదలుకొని కొన్ని వాయిద్యాలు నేర్పించే పరిచర్య కూడా ఇక్కడ జరుగుతుంది. కనుక ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకి ప్యాడ్ నేర్పించే ఒక మంచి సహోదరుడు మన మధ్యకు వస్తున్నారు. కనుక ఆసక్తి కలిగిన బిడ్డలు తప్పకుండా మరి ప్రభు మనకిచ్చిన ఈ టెంట్లోనే ఒక అరగంట అయితే అయిపోతుంది. ఆ తర్వాత మనం అంతా ఇది తీసేయచ్చు. కనుక ఈ విషయాన్ని గమనించాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. వచ్చే నెల 10-11 మార్చి నెల 10-11 గోపవరంలో సువార్త సభలు ఉన్నాయి. దయచేసి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో నేను కోరుతున్నాను. రేపు రాత్రి కొత్తపేటలోను మంగళ బుధవారాల్లో పేరుపాలెంలో సభలున్నాయి. నా కోసం మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను. ఈ దినం మరి మన ప్రాంతాల్లో జరుగుతున్న ఎలక్షన్స్, మరి వాటన్నిటి కొరకు మనం అందరం ప్రార్థనలు చేస్తున్నాం. ఇంకా మీ ప్రార్థనలు కొనసాగించండి. ప్రభు అనుమతించి ఎన్నుకున్న నాయకులను దేవుడు నిలబెట్టునుగాక. చేతులతో మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏప్రిల్ 4వ తారీఖున, ఎన్నో తారీఖు? ఈస్టర్ డే, అది ప్రభు తిరిగి లేచిన దినం. ఆ రోజున ఇక్కడే ఆ రాత్రికి ఏదైనా ఒక బహిరంగ కార్యక్రమం, ఒక పునరుద్ధాన పండుగ కార్యక్రమం జరిపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఏప్రిల్ 14వ తేదీన చల్లపిల్లలో 12 గంటల స్తుతి ఆరాధన. కనుక ఇవన్నీ ఎదుర మనకు చాలా పరిచర్యలు ఉన్నాయి. కనుక మీరు తీవ్రంగా ప్రార్థన చేయాలని మనసారా కోరుతున్నాను. దేవుడికి స్తోత్రం. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలి. రే పిల్లకాయలు చెప్పాలి. రే నాయన దేవుడికి స్తోత్రం చెప్పండి. మీరు చెప్పట్లేదు. చెప్పండి యేసయ్యా స్తోత్రం అనండి. నాకు నచ్చలా, గట్టిగా చెప్పాలా, ఇంకా హుషారుగా చెప్పాలా. అంటే పిల్లలే కానీ మీరు చెప్పరా? మీరు పెద్దోళ్ళు అయిపోయారా? చెప్పండి, అందరూ చెప్పండి ఒకసారి. ఎంత బలంగా ఉందో చూడండి. ఇంకా గట్టిగా చెప్పండి. ప్రభు ఒక అద్భుతమైన ప్రకటన నాకు ఇచ్చారు. ఆ వాక్యాన్ని కొన్ని నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 10-11 వచనములు. మీరు స్వాధీనపరుచుకొనబో దేశము, మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కోర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము తాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుడు తన పరిశుద్ధ లేఖనములు మన వినికిడిలో భద్రపరిచి విరిచి వడ్డించునుగాక. ప్రేమాస్వరూపి మహాగణుడైన మా తండ్రి, ఈ ఉదయకాలమున నాయన మీరు మాకు ఇచ్చిన ఈ మంచి స్థలములో సహవాసములో ప్రభువా ఈ ఆరాధన ఎలా జరిగిస్తూ ఉన్నందుకు స్తోత్రములు.
మీ సముఖమందు చేరి వచ్చి మా బ్రతుకులను నీ సముఖములు అప్పగించుకొనగా మా ప్రాణాత్మ శరీరములను ఇంతవరకు మీ సన్నిధిలో కడిగి పరిశుద్ధపరిచి నూతనపరిచి ఒక నూతన బలముతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రమయ్యా. నీ కనికరముతో కృపతో నింపినందుకు స్తోత్రము నాయనా. నీ మహాశక్తి చేత బలము చేత నేటి వరకు నడిపించినందుకు స్తోత్రమయ్యా. వాక్యము నీది ప్రజలని వారు నాయన అత్యల్పుడున బలహీనుడు నిష్ప్రయోజకుడని నీ దాసుడను కేవలం కృపను బట్టి మాత్రమే నిలబడి ఉండగా ఈ పూట కూడా నన్ను అగ్నితో కలిసి బూడిదగా మార్చి మీరే నాతోను మాతోను సూటిగా తేటగా మాట్లాడండి. వాక్కుతో పాటు శక్తిని కూడా విడుదల చేయండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. అన్నారా గట్టిగా? హల్లెలూయా. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన విషయం మీరు శ్రద్ధగా వినాలని కోరుతూ ఉన్నాను. మనల్ని దేవుడు లోకములో నుంచి అన్ని విషయాలలోనూ వేరు చేశాడు. స్తోత్రం చెప్పండి. అన్ని విషయాల్లో, నీతి విషయంలో, పరిశుద్ధత విషయంలో, క్రమాల విషయంలో, మాట తీరులో, బ్రతుకులో, జీవన విధానములో, ఆ మాటకు వస్తే ఇంకా ఆశీర్వాదాల్లో, అభివృద్ధిలో, హల్లెలూయా, మనం పొందుకునే విషయంలో కూడా అన్ని విషయాల్లోనూ దేవుడు వేరు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుండి బయటికి లాగి భూప్రజలందరిలో నుండి ప్రత్యేకించి, వింటున్నారా? మనసు ఇక్కడే ఉందా? నిజం చెప్పండి మీరు. హల్లెలూయా. భూప్రజలందరిలో నుండి దేవుడు ఇశ్రాయేలుని వేరు చేసి వారికి ఓ దేశాన్ని వాగ్దానం చేశాడు. ఆ దేశాన్ని వాగ్దానం చేసి చాలా సంవత్సరాల తర్వాత వారిని బయటికి తీసుకొస్తున్నాడు. ఐగుప్తులో నుంచి గొర్రెపిల్ల రక్తములోను విమోచించాడు. ఎర్ర సముద్రం దాటించాడు. మేఘములో నడిపించాడు. మన్నాతో పోషించాడు. బండలోనిది త్రాగించాడు. అరణ్యములో బడి నడిచి వాగ్దాన దేశానికి వెళ్ళారు. హల్లెలూయా. అలా వెళుతున్న క్రమంలో దేవుడు ఒక రోజున మాట్లాడుతున్నాడు వాళ్ళతోటి. ఏమనంటే, ఇదిగో నేను మీకు ఇవ్వబోతున్న దేశం ఉందే, అది మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చారే అలాంటిది కాదు. అది అక్కడ మీరు ఏం చేశారు? విత్తనాలు విత్తి కూర తోటకు నీరు కట్టారు. ఎలా కట్టారు? మీ కాళ్ళతో నీళ్లు కట్టారు. ఎందుకు? వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఆ గట్టుని బాగా కోసి చక్కగా చెక్కి కాళ్ళతో తొక్కుతారు. ఎందుకు తొక్కుతారు? యువతల్ని రోతలకు వెళ్ళిపోకుండా, మనకు తెలియకుండా కింద నుంచి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. అందులో నుండి ఇందులో నీరంతా వెళ్ళిపోతుంది. లేకపోతే అవతల నుంచి ఏదో వచ్చి ముంచేస్తుంది. లేకపోతే ఎలకలు రావచ్చు, రకరకాల పాములు రావచ్చు, పురుగులు రావచ్చు. అందుకని ఐగుప్తులో ఉండగా నీ గట్టుకి నువ్వు కాళ్ళతో కట్టు కట్టావు, నీ నీరు బయటికి వెళ్ళిపోకుండా. అయితే నేను నీకు ఇవ్వబోతున్న దేశం ఉందే, ఆ దేశం ఐగుప్తు దేశం వంటిది కాదు, అక్కడున్న భూమి వంటిది కాదు. ఇది కొండలు లోయలు గల దేశం. ఇది ఈ భూమి, నేను ఇవ్వబోతున్న భూమి ఉందే, ఆ భూమి ఆకాశ వర్ష జలము తాగుతుంది. అందులో నీరు కట్టాల్సిన పని లేదు. నువ్వు ఆకాశము నుంచి పడే నీరు అలా భూమిలోకి ఇంకిపోతుంది. అలాగున ఉండి ఆ భూమికి సారాన్ని పెంచుతుంది. అది ఎక్కడికి వెళ్ళిపోదు ఆ నీరు. స్తోత్రం చెప్పండి. ఆ నీరు ఎటు చెదిరిపోదు, నేరుగా భూమిలోకే ఉండిపోయి భూమి యొక్క సారాన్ని పెంచుతుంది. అందుకే ఇజ్రాయిల్ దేశంలోకి వెళ్ళిన ఎవరు చెప్పిన విషయం ఏంటి? అక్కడ పండే పంట, అక్కడుండే ఆ సారం ఎంత గొప్పది. చాలా పెద్ద పెద్దవి కాస్తాయట, గుత్తులు గుత్తులు ద్రాక్షకాయలు. హల్లెలూయా. ఒక ద్రాక్ష పండ్ల గెలని 2 మోయాలంత పెద్ద గెలలు, చాలా బలమైన గెలలు, బలమైన ఫలాలు, బలమైన సంపద అక్కడ దేవుడు ఆ భూమిలో కలగజేశాడు. ఆ భూమిని దేవుడు దీవించాడు. ఒక వ్యక్తిని కానీ, ఒక కుటుంబాన్ని కానీ, ఒక సేవలు కానీ దేవుడు దీవిస్తే
అంతగా అభివృద్ధి చెందుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు త్వరగా చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయ. దేవుని బిడ్డలారా, లోకములో నుండి ఇశ్రాయేలు ప్రజలను వేరు చేసి వారి కొరకు ఒక దేశమును ప్రత్యేకించి ఇచ్చాడు. మనం లోకం నుండి వేరైతే మన కోసం దేవుడు ఏదైనా ప్రత్యేకంగానే ఇస్తాడు. హల్లెలూయ. నా వైపు చూడాలి. నాయన నా వైపు చూడాలి. నా వైపు చూస్తూ వాక్యం వినండి. దేవుడు తప్పకుండా ఈ దినం మిమ్మల్ని దర్శిస్తాడని నేను నమ్ముతున్నాను. అందరితో పాటు కలిసిపోయి అందరిలాగా బతికి అందరిలాగా ఉంటానంటే కుదరదు. వేరవ్వాలి అనండి. వేరవ్వాలి. యోసేపు వాళ్ళ అన్నల్లో నుంచి వేరయ్యాడు. వాళ్ళ అన్నయ్యలు పొందుకున్నది వేరు, యోసేపు పొందుకున్నది వేరు. మీరు చెప్పాలి హల్లెలూయా అని. హల్లెలూయా. శోషణ కోటలో అనేక మంది కన్యకలు ఉన్నారు. వారి మధ్యలో ఎస్తేరు ప్రత్యేకంగా ఉంది. ఎస్తేరు ప్రత్యేకంగా ఉంది కనుక ప్రత్యేకమైన దీవెన పొందుకుందా లేదా? ఖచ్చితంగా పొందుకుంది. మోయాబులో నుండి రూతమ్మ వేరై నయోమిని వెంబడించి బెత్లెహేముకు వెళ్ళింది. అందరూ ఆడబిడ్డలు మోయాబులో ఉండిపోతే రూతమ్మ బయటకు వచ్చేసింది. ప్రత్యేకించబడింది కనుక ఆమెకు ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడిచ్చాడు. ఒక ప్రత్యేకమైన గుర్తింపును దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్పండి. ప్రవళిక ఇక్కడ కూర్చో. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందరూ హుషారుగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనల్ని కోరుకునేది అదే. నీవు ఎంత వేరైతే అంతగా దేవుడు పట్టించుకుంటాడు. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశ భూమిని, ఆ ప్రజల్ని దేవుడు లక్ష్య పెడుతున్నాడు కనుక అన్ని చేల వలె అన్ని నేలల వలె కాళ్ళతో గట్టు కట్టాల్సిన పని ఏమి లేదు. చిల్లు పెట్టి ఎంత నీరు వస్తున్నారో వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ కాళ్ళతో తొక్కి మళ్ళీ అక్కడి నుంచి మట్టి తెచ్చి లేకపోతే ఏవో తెచ్చి ఆ గండిని పోడ్చాలి, ఆ గోతిని పోడ్చాలి. అంటే నష్టమైపోతున్న పరిస్థితులు, నష్టమైపోతున్న పరిస్థితుల్లో కష్టపడి నీరును కాపాడుకుంటూ వచ్చాం. కానీ వాగ్దాన దేశం, వాగ్దాన ప్రజలకు దేవుడు పైనుండి కుమ్మరిస్తున్నాడు. అది మీరు అండర్లైన్ చేసుకోవాలి. 12వ వచనం, అది ఆకాశ వర్ష జలము తాగును. అందరూ అన్నమాట, అది ఆకాశ వర్ష జలము తాగును. స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి. ఎక్కడి నుంచో వచ్చే నీరు కాదు, ఇది నేరుగా పైనుంచి వచ్చే నీరు. ఆకాశ వర్ష జలం అంటే పైనుండి వచ్చే దీవెనల చేత, పైనుండి వచ్చే ఈ ఆకాశ వర్ష జలము చేత ఈ భూమి సారమైన భూమిగా మారిపోయింది. ఆ పండే పంట ప్రత్యేకం అండి. అక్కడ చేసే విధానం వేరండి. అక్కడున్న దీవెనలు వేరు. జాగ్రత్తగా వినండి. నీవు దేవుని కోసం బ్రతికే వ్యక్తివైతే, నేను దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తిని, దేవుని కొరకు సమర్పించబడిన వ్యక్తిని, నేను అందరిలాంటి వ్యక్తిని కాదు. నేను లోకం నుంచి, పాపం నుంచి, జనుల నుంచి, చుట్టాల బంధువుల నుంచి వేరైన వ్యక్తిని అని నువ్వు సంపూర్ణంగా సమర్పించుకొని ఆ విషయాన్ని నువ్వు గ్రహించి దేవుడు ఆ విధంగా నిన్ను ఏర్పరచుకున్నాడని అర్థం చేసుకుని ఆ దిశగా సాగగలిగితే, నడవగలిగితే నీ మీద కుమ్మరించే దీవెనలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఎక్కడి నుంచో నీరు రావక్కర్లేదు. వాటిని నువ్వు కాళ్ళతో తొక్కి గట్టుకెత్తాల్సిన పని లేదు. అవసరతే ఉండదు. నేరుగా ఆకాశము నుండి నీ మీద కావలసిన ఎన్ని కుమ్మరిస్తాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. హల్లెలూయా. నోటితో స్తోత్రం చెప్తూ చేతులతో చప్పట్లు కొట్టాలా. ఆమేన్. నన్ను బాగా ఆకట్టుకున్న మాట అది అంటే యెహోవా దీవించిన భూమి, యెహోవా దీవించిన జనము నివసిస్తున్న స్థలం, యెహోవాను ఆరాధించుటకు లోకముల నుంచి, ఐగుప్తు నుంచి ప్రత్యేకించబడిన ప్రజలు, వాళ్ళు నివసించుచున్న ప్రదేశం, వాళ్ళ గుడారాలున్న స్థలం, వారు సంచరించుతున్న భూములు ఆకాశ వర్ష జలము తాగుచున్నాయి. అది మనుషుల చేత పంపబడిన నీరు కాదు, దేవుడే పంపుతున్న నీరు. మనకి మనుషుల సహాయం కాదు, దేవుడే సహాయం చేయగా
సారవంతమైన మనుష్యులం అవుతాము. స్తోత్రం చెప్పండి. అబ్రాహాము శారమ్మ గర్భం ఉడికిపోయింది. 100 సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టాడు. తన ప్రమేయం వలన 14 సంవత్సరాల ముందు ఇష్మాయేలు పుట్టాడు. ఆ ఇష్మాయేలు వలన ఈ రోజుకి ప్రపంచానికి కీడే. ఇంకా అవన్నీ నేను ఎక్కువ వివరించదలుచుకోవట్లేదు. దేవుడికి స్తోత్రం. దేవుడి ఇస్తానని చెప్పిన ఇస్సాకున్నాడే, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు వలనైన సంతానము ప్రపంచానికి దీవెనగా మార్చబడింది. దేవుడిచ్చేది అనండి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం కోరుకునేది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకని దేవుడిచ్చే వరకు కనిపెట్టుకుని ఉందుముగాక. దేవుడిస్తే నేరుగా ఆకాశ వర్ష జలం తాగుతుంది ఆ భూమి. ఈ పూట నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఆ ఆకాశ వర్ష జలం మన మీద కుమ్మరించబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. ఆకాశ వర్ష జలం మన మీద కుమ్మరించబడాలి. ద్వితీయోపదేశ కాండంలోనే ఒక మాట ఉంది చూడండి. ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 32వ అధ్యాయం 2వ వచనం. 32:2. ఒక కుటుంబం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక సేవ కానీ, ఓ భూమి కానీ, ఓ పంట కానీ, ఉద్యోగం కానీ, మనకి దేవుడిచ్చిన ఏదైనా చివరికి ఒక చిన్న ఆటో నువ్వు నడుపుకుంటున్నా అది ఫలభరితముగా దీవెనకరంగా ఉండాలంటే హల్లెలూయా ఏం చేయాలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ జీవితం, ఆ కుటుంబం, ఆ వ్యాపారం ఆకాశ వర్ష జలము తాగాలి. అప్పుడు అది సారవంతమైన ఉద్యోగంగా, సారవంతమైన నేలగా, సారవంతమైన కుటుంబంగా, సారవంతమైన పిల్లలుగా, సారవంతమైన సేవగా ఉంటుంది. నా వైపు చూడండి ఒకసారి, తర్వాత చదువు కానీ. అది ఆకాశ వర్ష జలము తాగును. ఏది? నీ శరీరం, నీ మనస్సు, నీ ఆత్మ, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, సేవ, సంఘం, ఇవన్నీ యెహోవా దీవించిన భూమిగా ఉండునుగాక. అది ఆకాశ వర్ష జలము తాగును. స్తోత్రం చెప్పండి. ఆ ఆకాశ వర్ష జలం ఏమిటో ఇక్కడ రాసి పెట్టాడు 32:2లో. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద కురియు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. ఏమిటంటది? ఉపదేశము అనండి. కొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజున మనం తాగవలసిన ఆకాశ వర్ష జలం అది ప్రభు మనకిస్తున్న ఉపదేశం. లోకంలో నానా రకాల బోధలు, ఉపదేశాలు ఉన్నాయి. వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది లేదు. ఆనాడు యేసయ్య బోధించింది అపోస్తలులు బోధించారు. అపోస్తలులు బోధించినదే నేడు బైబిల్లో రాసి మనకు అందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ బాగా చదవాలి, ఉపదేశం బాగా వినాలి. హల్లెలూయా. అందుకే నేను తరచుగా చెప్తాను, ఏ సేవకుడు ఉపదేశం చేసినా ఆ ఉపదేశంలో 3 విషయాలు ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. అది సరి అయిన వాక్యం, సరైన ఉపదేశం. ఇక మిగిలిన డూప్లికేట్లు, అబద్ధ బోధలు, ఇక అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటి మీద మీరు మనసు పెట్టాల్సిన పని లేదు. అది ఎంత గొప్ప సేవకుడైనా, అది ఎంత గొప్ప సేవ అయినా. ఆ 3 విషయాలు మీకు చెప్తున్నాను, వినండి. ఎందుకు ఈ ఉపదేశాన్ని మనం గట్టిగా స్వీకరించాలి, పీల్చుకోవాలి, తాగాలి అంటే, ఐగుప్తులో నీళ్లు గట్టు కట్టి పంటలు పండించిన నీళ్లు ఎక్కడెక్కడి నుంచో ప్యాకేసి ఎక్కడెక్కడో చెత్త చెదారం అంతా అనుభవించి వచ్చిన నీళ్లు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్న నీళ్లు నేరుగా ఆకాశ వర్ష జలం, అది భూమిలోకి తాగేస్తున్నాయి. అలా పట్టం తాగేయటం నీళ్లు అంతే. తాగేసి ఆ చెట్లకి వేళ్ళకి తడినిచ్చి శక్తినిస్తుంటే, సారం ఇస్తుంటే, స్తోత్రం చెప్పండి. ఇక మందు కొట్టేది లేదు, ఇంకోటి చేసేది లేదు. దేవుడే నేరుగా సారవంతమైన ఫలాల్ని వాళ్ళకి ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పరే. ఇక్కడ మనం పంట పండించాలంటే భూమికి సారం లేదు కనుక మన వాళ్ళు దానికి ఏదోటి వేయాలి, అంతేనా? ఈ అరటి గెలలు మొలవాలనుకోండి, దానికి ఏదో ఇంజక్షన్ చేస్తే అమాంతంగా బాయిలర్ కొడితే 2 తయారైపోతాయి. నాటు కోడి ఆరోగ్యమా, బాయిలర్ కోడి ఆరోగ్యమా? మందు కొట్టిన
కాయగూరలో కూరగాయలు మంచిదా? ఈ చక్కగా సారవంతమైన నేలలో పండించిన కూరగాయలు ఆకుకూరలు మంచిదా? మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా. దేవుడికి స్తోత్రం. ఒక వ్యక్తి యొక్క జీవితం ఫలభరితంగా సారవంతంగా ఉండాలి, శక్తివంతంగా ఎదగాలంటే పైనుంచి వచ్చే ఉపదేశంతో నింపబడాలి. హల్లెలూయా. ఉపదేశమే ఒక వ్యక్తిని బలపరుస్తుంది. ఉపదేశమే కనుక సరైన ఉపదేశం కావాలా. సరైన ఉపదేశం వానవలే కురిస్తే సారవంతమైన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఎండంతా అయిపోయిన తర్వాత వర్షం రాగానే వస్తాయి, అప్పుడు శబ్దం చేస్తాయి. ఇవి అలా ఉన్నాయి మీ చప్పట్లో. గట్టికి కొట్టి స్తోత్రం చెప్పండి. ఆమె ఆకాశ వర్ష జలము త్రాపును. నాకు ఈ వాక్యం చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వినిపించింది. ఏంటి అంటే అక్కడ ఐగుప్తు దేశంలో కాళ్లతో గట్టు కట్టి నీళ్లను ఆపి పంట పండిస్తే అరాకొరా పంట. అయినా ఆ పంట యోసేపు చేతిలోకి వచ్చేసరికి కరువులో కూడా సరిపడినంత పంట పండించేశాడు అయ్యగారు. స్తోత్రం చెప్పండి. కానీ ఇదిగో మీరు వెళ్తున్న దేశం ఉందే, అది ఆకాశ వర్ష జలం తాగుతుంది. ప్రభువా మేమేం తాగాలి అని నేను ప్రభుని అడిగినప్పుడు ప్రభు నాకు చెప్పాడు, ఉపదేశాన్ని తాగాలి. ఉపదేశం వానవలే కురుస్తుంది. చెప్పండి ఎలా? ఏమిటా ఉపదేశం అంటే, ఒకటి తండ్రి కుమార పరిశుద్ధాత్మను అంగీకరించిన వాక్యం. 2 పరిశుద్ధాత్మ నింపుదలను అంగీకరించిన వాక్యం. చాలామంది ఏమంటారు, పరిశుద్ధాత్ముడు బాప్తిజం పొందినప్పుడే పొందేసుకున్నారు, మరలా కనిపెట్టడం ఏంటంటారు. అది సరైంది కాదు. అలా అయితే అపోస్తులు బాప్తిసాలు పొందిన తర్వాత కనిపెట్టేందుకు పొందుకున్నారు? అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో 8వ అధ్యాయంలోను పేతురు గారు ఒకసారి, పౌలు గారు ఒకసారి బాప్తిసం పొందిన వాళ్ళ కోసం మరలా పరిశుద్ధాత్మ పొందేటట్లు వారిని మరలా మోకరింపచేసి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ పొందే వరకు నెత్తి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. బాప్తిసం పొందటం వేరు, పరిశుద్ధాత్మ పొందటం వేరు. అనండి గట్టిగా. ఇది వేరు, అది వేరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఉపదేశంలో ఉన్న ఒక అద్భుతమైన అంశం ఏమిటంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఒప్పుకుని ఆత్మ నింపుదలను అంగీకరించి, 3వది వైరాగ్యమును బోధించాలి. ఏంటది? వైరాగ్యం. విడిచిపెట్టడం, సమర్పించుకోవడం, అప్పగించుకోవడం. అపోస్తుల కాలములో ఆది సంఘ సేవలో తమ స్థిరాస్తులు అమ్మేసి అపోస్తుల పాదముల దగ్గర పెట్టేసి వాళ్ళకి ఎంత కావాలో అంత ఉంచుకుని మిగిలినదంతా సేవకు ఖర్చు పెట్టేశారు. ఎవ్వరికి ఇది తక్కువ లేదట. స్తోత్రం చెప్పండి. ఈరోజు మనక దేవుడికి పెట్టేది లేదు, బేదలకి పెట్టేది లేదు, ఏమీ లేదు. మనమే ఉంచేసుకోవడంతో ఎంత పెంచుకుంటున్నా గట్టు కట్టినట్టు ఉంటుంది, కింద సిల్లు పడిపోయి ఎటో వెళ్ళిపోతున్నాయి అన్నీ. కనుక నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, ఉపదేశములో ఉన్న 3వ అనుభవం వైరాగ్యం. ఏంటది? మీరు కావాలంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37 నుండి 47 వరకు నేను చెప్పిన 3 ఉంటాయి. స్తోత్రం చెప్పండి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతారు. మీరు మూర్ఖులకి తరం వారికి వేరై రక్షణ పొందండి అని చెప్పిన తర్వాత 3000 మంది బాప్తిసం పొందారు. ఆ తర్వాత వాళ్ళ అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరిచిట యందు, ప్రార్థన చేయట యందు ఎడతెగక ఉన్నారు. ఆ తర్వాత ఏం రాసి ఉంటుందో తెలుసా? వాళ్ళు ప్రతి దినం కూడుకుంటూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి. స్థిరాస్తులను అమ్మేశారు, అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. అయ్యా మాకు ఉన్నది చాలు, దీంతో సేవ చేయండి. స్తోత్రం చెప్పండి. కొంతమందికి పరలోకంలో సొమ్ములు పోగేసుకోవడం చేత కాదు, ఇక్కడ పోగేసుకుంటారు. ప్రభు చిత్తం అయితే పరలోకానికి సొమ్ములు ఎట్ట పోగేసుకోవాలో చెప్తా. అసలు పరలోకంలో మనకున్న ధనం యేసయ్యా. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడ ఉంటుందన్నాడు. అందుకని యేసయ్యే మన ధనం. ఆమేనండి. హల్లెలూయా. ఒక ఆయనట తనకున్నదంతా అమ్మేశాడట. రే 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 ఏంటి అమ్మేస్తున్నావేంద్రా?
ఏం లేదులే, నేను పొలం కొనుక్కున్నాను, అందులో మీకు తెలియదు ఒకటి ఉందలే అంటున్నాడు. విషయం ఏంటంటే దాచబడిన ధనం ఉన్నదట. స్తోత్రం చెప్పండి. ఏముంది అందులో? దాచబడిన ధనమున్న పొలాన్ని కొనుక్కున్నాడు, తనకున్నదంతా అమ్మేసి. ఆ లోపల ఉన్న ధనం, ఆ మంచి ముత్యం, ఆ మంచి విలువైన ధనం, అది తనకున్న ఆస్తి కంటే చాలా విలువైనది. ఈ లోకంలో మనకేమున్నా దానికంటే విలువైన వాడు యేసయ్య. ఆయన మనకిచ్చే రాజ్యం. ఈ సంగతి తిరిగిన వారు హల్లెలూయా దేవుడి కోసం ఏదైనా వదిలేసుకుంటాం. ఇది వైరాగ్యం అనండి గట్టిగా. కనుక ఏది లోటు ఉండదు, ఏది కొరత ఉండదు. చాలామంది దేవుడికి ఇస్తే, దేవుడి సేవ చేస్తే, దేవుడి కొరకు ఖర్చు పెడితే, ప్రయాసపడితే మనకున్నాయి అరిగిపోతాయి, తరిగిపోతాయి అనుకుంటారు. ఏం అరిగిపోవు, తరిగిపోవు. దేవుడికి ఇచ్చేది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నూతులో నీళ్ళు లాంటిది. చెప్పండి. నూతులో నీళ్లు తోడే కొద్ది వస్తాయి, తోడకుండా అలగుంచేయండి, పొంగిపోతాయి ఎప్పుడైనా. అలాగైతే మొత్తం ఎప్పుడు మునిగిపోను. తోడనంత మాత్రాన పొంగిపోవు, తోడినంత మాత్రాన తరిగిపోవు అనండి. మొత్తం మీద ఏదో చెప్పేశారు. హల్లెలూయా. తోడేస్తా ఉన్నాం ఆగిపోతాయా? కొంతమంది ఎంత పిసినారోళ్ళు అంటే, మొన్న మధ్య ఒక సహోదరి అంటుంది, అన్నయ్య ఆ నూతులు నీళ్ళు ఉంటాయి అన్నయ్య. ఇక్కడ కాదండి, దేవుడికి స్తోత్రం. ఎక్కడో స్కోటానికి పోతే అక్కడ అంటున్నారు, బొత్తిగా నూతులు నీళ్ళు తోడనివ్వరు అన్నయ్య వాళ్ళు. అయిపోతాయంట. దేవుడికి స్తోత్రం. తోడే కొలిది మంచినీళ్ళు వస్తాయి. స్తోత్రం. తోడే కొలిది ఊరుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని సేవలో వైరాగ్యం అనేది, పరిచర్యలో దేవుని బిడ్డలకు ఆత్మీయ జీవితంలో వైరాగ్యం అదొక అద్భుతమైన అనుభవం. హల్లెలూయా. ఈ రీతి ఉపదేశాలు మనం తాగుతూ ఉంటే సారవంతమైన హృదయాలుగా మారతాయి, బలమైన హృదయాలుగా మారతాయి. బలమైన పంట పండించు నేలగా మన బిడ్డలు పరిచర్య ఉంటుంది. కనుక ఏ ఉపదేశం పెడితే ఆ ఉపదేశం కాకుండా ఇది శ్రేష్టమైన ఆరోగ్యకరమైన అపోస్తలుల యేసయ్య ఉపదేశం మనం తాగాలి, అది వినాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ భూమి ఆకాశ వర్ష జలం తాగుతుంది. అందుకని అది సారవంతమైన నేలగా ఉంటుంది. అది యెహోవా లక్ష్యపెట్టు దేశం. దేవుని కొరకు ప్రత్యేకించబడితే ఆయన దృష్టి మన మీద ఉంటుంది, ఆయన కనికరం మన మీద ఉంటుంది. అలాంటి వారికి ఆయన ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశం వలన మనం బలపడిపోతున్నాం, ఆ ఉపదేశం వలన మనం స్థిరపడిపోతున్నాం. ఇది నేరుగా దేవుని యొద్ద నుండి వస్తున్న అద్భుతమైన దేవుని మాట. అది ఆకాశ వర్ష జలం తాగును. అది అంటే నువ్వే, నీ కుటుంబమే, నీ పిల్లలే. ఉపదేశానికి నీ బిడ్డలు మనసొగ్గుతున్నారా? నీ కుటుంబానికి ఆ ఉపదేశంలో స్థానం ఉందా? మనోళ్ళు తెగేస్తూ ఉంటారు. జ్యూసులు తాగుతారు, కొబ్బరి బొండాలు తాగుతారు, సాయంత్రం అయ్యేసరికి ఆ సొక్క తాగుతారు. అంతేనా? సాయంత్రం ఉంటుంది మధ్య. మరి కొంతమందికి ఈరోజు సాయంత్రం గెలిచినా తాగేస్తారు, ఊడిపోయినా తాగేస్తారు. ఈ తాగితే ఉన్నాయన్ని ఊడిపోయి సారమంతా పోతుంది. మనం తాగవలసింది ఉపదేశం. స్తోత్రం చెప్పండి, హుషారుగా చెప్పాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. త్వరగా చదవండి, 2 మాటలు చెప్పి ముగిస్తాను. 7:37 యోహాను సువార్త 7:37. 39 చదివి 38 చదవండి. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనం చెప్పిన వాడు కడుపులో నుండి జీవజల నదులు పారుడని బిగ్గరగా చెప్పి తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పి. జీవజల నదులు అంటే అవి కూడా పైనే ఉన్నాయి. నా వైపు చూడండి. పరిశుద్ధాత్మ అభిషేకం అనండి. ఆత్మతో నింపబడినప్పుడు, అభిషేకించబడినప్పుడు, అది ఆ అభిషేకాన్ని మనం అనుభవించినప్పుడు సారవంతమైన కుటుంబాలుగా, సారవంతమైన జీవితాలుగా మార్చబడతాము. ఒకటి ఉపదేశం, రెండవది అభిషేకం. అనండి గట్టిగా. ఉపదేశం, అభిషేకం. ఇది ఒక వర్షం వలె మన జీవితాన్ని తడుపుతుంది. స్తోత్రం చెప్పండి, హుషారుగా చెప్పాలి. నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతుందని ఆశిస్తున్నాను. అది ఆకాశ వర్ష జలము త్రాగు భూమి.
ఆ భూమి ఈ శరీరం, ఆ భూమి ఈ జీవితం, ఆ భూమి నీ కుటుంబం, ఆ భూమి ఈ సంఘం, ఆ భూమి ఈ సేవ. ఆ భూమిని మీరు ఏ కోణంలోనైనా సాదృశ్యంగా తీసుకోండి. దాన్ని ఉపదేశంతో నింపాలి, అభిషేకంతో నింపాలి. మూడవది కన్నీటితో నింపాలి. చెప్పండి, దేంతో చెప్పాలి? కన్నీళ్ళే మన సారం అనండి. విత్తువాని ఉపమానంలో ప్రభు చెప్పాడు, చెమ్మ లేనందున ఎండిపోయాయి. చెప్పండి, ఏం లేనందున ఎండిపోయాయి? చెమ్మ లేనందున ఎండిపోయాయి. చూడండి, యోబు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. యోబు గ్రంథం 7వ అధ్యాయం 14వ అధ్యాయం, యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం, వృక్షము నరకబడిన ఎడలది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చికిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. ఇంకా గట్టిగా హుషారుగా ఆమేన్. నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. ఎవరి జీవితంలో కన్నీళ్ళు ఉంటాయో అదిగో చూడండి, అక్కడ వృక్షం నరకబడింది. పరిస్థితులను బట్టి, ప్రతికూలతలను బట్టి భయంకరంగా వధించబడిన వృక్షం అది చీకిపోయి పాతదైపోయింది. దాని వేరు భూమిలో పాతదైపోయింది. నా వైపు చూస్తున్నారా? దాని అడుగు మొద్దు మంటిలో చిక్కిపోయింది. అయినను ఈ లోకపు చెట్లు అనేకమైన వెండిపోవచ్చు, కుళ్ళిపోవచ్చేమో, కానీ దేవుని బిడ్డలకు నీరు తగిలితే వారు మరలా చిగురించేస్తారు. ఆ నీరు 3 విధాలుగా మీ ఎదుట పెట్టాను, వినండి. 1 ఉపదేశం, 2 అభిషేకం, 3 కన్నీళ్ళు. అందుకే ఇర్మియా 9:1 ఉంటుంది, నా తల జలమయమవునుగాక, పైనుండి కురిసే నీరు. స్తోత్రం. ఇప్పుడు ఆ వైపు చూడండి, అది ఆకాశ వర్ష జలము తాగును. కన్నీళ్ళు పైన ఉన్నాయి, శరీరం అంతా కింద ఉంది. కళ్ళు ఎందుకు దేవుడు పైన పెట్టాడు, తలలో పెట్టాడు? నువ్వు కార్చే కన్నీళ్లను బట్టి నీ శరీరం అంతా క్షేమంగా ఉంటుంది. అది పాపం విషయమే, పశ్చాత్తాపడే విషయం కావచ్చు, నీ బిడ్డల కొరకు రోధించే విషయం కావచ్చు, నీ వ్యాపారం, ఉద్యోగం, మరొక విషయాల కోసమై దేవుని పాదాల దగ్గర ఏడ్చి ప్రలాపించే విషయం కావచ్చు, లేదా నీ గర్భఫలము కొరకు కన్నీళ్లు కార్చొచ్చు. అన్న అలా ఏడ్చింది, దేవుడు ఆమె గర్భంలోకి సారాన్ని పంపించాడు. హల్లెలూయా. ఇక పిల్లలు పుట్టరు అన్నారు, కన్నీరు కార్చింది. ఆ నీరెళ్ళి గర్భాన్ని సారముగా మార్చేసింది. ఇక నీ వ్యాపారం బాగుపడదా? కన్నీళ్లు కార్చు, ఉపదేశంతో నింపబడు, అభిషేకంతో నింపబడు. బాగుపడనిది బాగుపడుతుంది. పాడైన దాన్ని మన దేవుడు బాగు చేయవాడని పేరు. అది ఆకాశ వర్ష జలము తాగుతుంది. ఆమె మీకు అర్థమైంది ఇప్పుడు? ఆకాశ వర్ష జలం అంటే అభిషేకం కానీ, ఉపదేశం కానీ, కన్నీళ్లు కానీ పైనుంచి వస్తాయా, కింద నుంచి వస్తాయా? ఎవరైనా కొట్టారనుకోండి, ఆ ఏడుపు వేరు. దేవుడి పాదాల దగ్గర ఏడ్చే ఏడుపు వేరు. ఉపదేశం ఎక్కడి నుంచి వస్తుంది? నేరుగా ప్రభు దగ్గర నుంచే. అభిషేకం పైనుండి శక్తి, అది పైనుంచే వస్తుంది. అది మనం తాగాలి, అనుభవించాలి. అప్పుడు సారవంతమైన జీవితంగా మారుతుంది. ఆమేన్. కనుక నా ఆశ, నా తపన, నా ప్రార్థన ఒకటే, ఈ వాక్యం వింటున్న మీరు, లైవ్లో వాక్యం వింటున్నా కానీ, కూడి ఉన్న మీరు వింటున్నా కానీ, ఇది ఒకవేళ ఇక్కడికి రాకపోయిన శబ్దం ద్వారా వింటున్నా కానీ, మీ కుటుంబాలు సారవంతమైన కుటుంబాలుగా మారాలి. నేను అస్తమాను చెప్తా వస్తున్నాను, ఈ మధ్యన మనం 3 కోణాల్లో దీవించబడాలి. 1 ఆత్మీయం, 2 ఆర్థికం, 3 ఆరోగ్యం. ఇది నేను క్రమంగా పేర్చాను. ఆత్మీయంగా సారవంతంగా ఉండాలి, ఆర్థికంగా సారవంతంగా ఉండాలి, ఆరోగ్యంగా సారవంతం. సగం జబ్బులన్నీ డబ్బుల కోసం వస్తాయి, జబ్బులన్నీ డబ్బుల కోసం అన్నట్టు. ఇప్పుడు చూడండి, ఓటుకు నోటు తీసుకున్నారు, అవి శుభ్రంగా తినేస్తారు, ఏ విషయంలో పట్టుకుంటాయి. 3,000 తీసుకున్నందుకు 30,000 ఖర్చు అవుతాయి. ఇక్కడ భక్తులు ఎవరు ఓట్లకి నోట్లు తీసుకోలేదు కదా, డైరెక్ట్గా నరకంలోకే. మరి తర్వాత మీ ఇష్టం, తీసుకెళ్ళి ఇచ్చేయండి, మళ్ళీ మర్యాదగా ఇచ్చేయండి. మాకు వద్దు బాబు, ఈ డబ్బులు పాపిస్ట్ సొమ్ము అంటిది, నేను ఓటు నమ్ముకోకూడదట, మా పాస్టర్ గారు చెప్పారు, దేవుడు చెప్పాడు, ఓటు నా హక్కు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉదయం తమ్ముడు వచ్చాడు, అన్నయ్య మరి కారుకి డీజిల్ వేసి
వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్తున్నారు అన్నయ్య, డీజిల్కి డబ్బులు తీసుకోమంటావా అన్నాడు. ఓటుకి తీసుకోగానే డీజిల్కి తీసుకుంటాం అన్నాడు. ఏ రాయి అయితే పొల్లోడు కొట్టుకోవడానికి? నీకేం తక్కువైంది ఎంగిలి మెతికలుగా ఆశపడుతున్నావు? ఓటు నీ హక్కు, వెళ్ళు, రూపాయి తీసుకోకుండా వెళ్ళి ఓటు వేసేసిరా అన్న. దేవుడికి స్తోత్రం. అది మన హక్కు. సమాజాన్ని బాగు చేయాల్సింది మనమే. కనుక అలాంటి పాపిష్టి సొమ్ము జోలికి వెళ్లకుండా, డబ్బుతో అధికారాన్ని ఎవరో కొనకుండా, మనమే ఒక అద్భుతమైన నడిపింపుకి మనమే నాంది పలకాలి. దేవుడికి స్తోత్రం. మనమే అవకాశం కలిగించాలి ప్రజలకి. కనుక ఆరోగ్యం, దానికంటే ముందు ఆర్థికం, దానికంటే ముందు ఆత్మీయం. హల్లెలూయా. ఈ 3 కోణాలలో మీరు సారము గలవారు అవ్వాలి. ఆమేనండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మనం ఎలాంటి కార్యక్రమాలైనా ₹1 కూడా అప్పు లేకుండా సేవ జరిగించాలి. మీ ఇంట్లో ఏ కార్యక్రమాలు జరపాల్సి వచ్చినా ₹1 కూడా అప్పు లేకుండా చేయగలగాలి. అలాంటి సారవంతమైన ఆర్థిక వ్యవస్థ, అలాంటి సారవంతమైన ఆరోగ్య వ్యవస్థ. తుమ్మితే డాక్టర్, దగ్గితే డాక్టర్, ఇప్పుడు చూసి నీ చేతిని డాక్టర్ చేతుల్లోనే పెడతా ఉంటారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉపదేశంతో, అభిషేకంతో, కన్నీటి ప్రార్థనతో మనము ఆరోగ్యము కూడా సారవంతమైనది అవునుగాక. ఒంట్లో షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా అది మనల్ని ఏమీ చెయ్యకుండానుగాక. ఉపదేశం, అభిషేకం, కన్నీళ్ళు, వీటితో మనం బతకాలి. కొండలు లోయలు కలిగిన ఇజ్రాయెల్ దేశం, దానికి సారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశ వర్ష జలం తాగుతుంది. ఆ ఆకాశ వర్ష జలమే ఉపదేశం, ఆ ఆకాశ వర్ష జలమే అభిషేకం, అదే కన్నీళ్ళు. ఈ 3 ఎవరి జీవితాల్లో ఉంటాయో వాళ్ళు చాలా బలంగా ఉంటారు. అది సంగతి. దేనికి భయపడరు, సమస్యలకు భయపడరు, నిందలకు భయపడరు, అవమానాలకు భయపడరు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ప్రతి చిన్నదానికి కృంగిపోవడం, కుమిలిపోవడం, బలహీన పడిపోవడం ఇవేమీ లేకుండానట్లు అదిగో దేవుడు ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి నియామక కూడికలో, హోల్ నైట్ ప్రేయర్లో మనకు అనుగ్రహిస్తున్న ఉపదేశాన్ని మనం అనుభవించాలి. అందుకే ఉపదేశానికి లోబడే వాళ్ళు, ఉపదేశాన్ని అనుభవించే వాళ్ళు చాలా బలంగా ఉంటారు. ఉపదేశం వినని వాళ్ళు అప్పుడప్పుడు ప్రార్థనలకు వచ్చేవాళ్ళు వాళ్ళు చాలా బలహీనంగా ఉంటారు. ప్రతి చిన్నదానికి బలహీనపడిపోతుంటారు. పరిశుద్ధాత్మతో నింపబడే వాళ్ళు శక్తిమంతులుగా బ్రతుకుతారు. చెప్పండి, అభిషేకమే మన బలమని, ఉపదేశమే మన బలం. హల్లెలూయా. కన్నీళ్ళే మన బలం. ఎవరు కన్నీళ్ళు కారుస్తారో పిల్లలు చాలా అద్భుతంగా ఎదుగుతారు. అందుకే ప్రతి తల్లి తండ్రి కన్నీళ్ళు కార్చడంలో ఏమాత్రం వెనకాడకూడదు. ప్రభు కాళ్ళ దగ్గర కన్నీళ్ళు కార్చాలి. అది మన ధైర్యం, అది మన బలం. కన్నీళ్ళు కార్చామా దేవుడు అద్భుతంగా సారాన్ని కుమ్మరించేస్తాడు. నీ చుట్టుపక్కల ప్రజల్లో నిన్ను ధన్యుడుగా, ధన్యురాలుగా చేస్తాడు. నీ చుట్టూ ఎంతమంది స్నేహితులున్న వారి మధ్యలో నిన్ను గనుడుగా నిలబెడతాడు. నీ కళ్ళు ఎప్పుడైనా చెమ్మగిలుతున్నాయా? దేవుని సముఖంలో గడుపుతున్నప్పుడు పశ్చాత్తాపంతో కానీ, ఇతరుల ఆత్మ భారంతో కానీ, ఆత్మల భారంతో కానీ, బిడ్డల రక్షణ కోసం కానీ కన్నీళ్ళు వస్తున్నాయా? ఆ కృప దేవుడు ఈ రోజు మొదలుకొని మీకు ఇచ్చునుగాక. కన్నీటి ప్రార్థన యోధులు అవుదురుగాక. గంటలు గంటలు కన్నీళ్లు కార్చగలిగిన కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. కన్నీళ్లు కారిస్తేనట దేవుడికి ఊపిరాడుతుందట. దేవుడికి అది కొండలు లోయలు వెలిగిన దేశం, అది ఆకాశ వర్ష జలం తాగుతుంది. అది యెహోవా లక్ష్యపెట్టు దేశం, అది ఐగుప్తుల నుంచి ప్రత్యేకించబడిన ప్రజలుంటున్న దేశం. ఆమేన్. మనం ప్రత్యేకించబడితే మన మీద దేవుడిచ్చే దీవెనలు అయ్యి కొమ్మరెత్తాడంతే. దేని బట్టి? ఉపదేశం, అభిషేకం, కన్నీటి ప్రార్థన అనండి. కనిపెట్టండి. ఏ ఉపదేశం పెడితే ఆ ఉపదేశం దగ్గరికి పోవద్దు. ఏది సరైన ఉపదేశం? తండ్రి కుమార పరిశుద్ధాత్మని అంగీకరించాలి. పరిశుద్ధాత్మ నింపుదలను ఒప్పుకోవాలి. నువ్వు పొందుకోకపో తర్వాత సంగతే. ముందు సత్యాన్ని ఒప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి. లేఖనములు ఎందు నిత్య జీవం ఉంది. ఆ లేఖనమును ముందు అంగీకరించాలి. ఇది నిజమండి, నేను పొందుకోలేకపోతున్నాను. ఇది వాస్తవం అండి, నేను నడవలేకపోతున్నాను. కృప దొరుకుతుంది అలా ఒప్పుకుంటే. అంతే తప్ప నువ్వు పట్టుకున్న దానికి 3 కాళ్ళని, నువ్వు పట్టుకున్నది గెలవాలనుకుంటే ఎవడు కుదురుతుంది? అభిషేకపు నింపుదల. 3వది వైరాగ్యం, సమర్పణ
దాని గురించి బోధించబడటం, దాని గురించిన వర్తమానం అది ఒక ఉపదేశంగా మనకు సారాన్ని కలిగిస్తుంది. పాపం మీద, లోకం మీద, లోకంలోని ఆశయాల మీద, కోరికల మీద మనసు విరగొడుతుంది ఉపదేశం. అభిషేకం కాడిని విరగొట్టి మనల్ని శక్తిమంతులుగా నిలబెడుతుంది. కన్నీళ్లు చిగిరింప చేస్తుంది. చూడండి, ముద్దు అయిపోయిందట, అది లోపల వేరు కుళ్ళిపోతుందట, ముద్దు కూడా కుళ్ళిపోతుందట. అయినను నీరు తగిలితే మరలా చిగురించేస్తుంది. మనకు ఆశలన్నీ అడుగంటిపోతున్న వేళలో ఒక్క వర్తమానం చాలదా మనకి? స్తోత్రం చెప్పండి. ఒక్కసారి అలా కళ్ళు మూసుకుని ఆత్మతో నింపబడి అభిషేకంతో నింపబడుతుంటే ఒక్కసారిగా మరలా మనం బతకాలని ఆశపడుతుంది. బతకగలను, సాగగలను, ముందుకెళ్ళగలననే ధైర్యం వచ్చేస్తుంది. ఒక్కసారి కన్నీళ్లు ఖర్చు ప్రార్థన చేస్తుంటే బరువంతా దిగిపోయి, పర్లేదు దేవుడు నాకు అద్భుతం చేస్తాడు, నేను పెట్టుకున్న కార్యం నెరవేరుస్తాడు అని ధైర్యం వస్తుంది. దేవుని బిడ్డలకి ఏది అంత సాఫీగా రాదు. జలములలో బడి వెళతారు, అగ్ని మధ్యన నడవాలి, సింహాల మధ్యలో బతకాలి, తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లల్లా ఉండాలి. హల్లెలూయా. అంత ఆషామాషి విషయం ఏమీ ఉండదు. కనుక దేవుని సారం, దేవుని శక్తి, దేవుని బలం లేకపోతే మనం సాగలేం, బతకలేం, ముందుకు వెళ్ళలేం. అందుకని సారవంతమైన నేలగా దేవుడు మనకిస్తున్నాడు. ఆమె ఎంత పెద్ద పెద్ద కాయలు కాసేస్తాయటండి. వంకాయ పొట్లకాయ అంత ఉంటుందట, అంత పొడుగుంటుందట. ఈ బంగాళదుంప గుమ్మడికాయ అన్నట్టు ఉంటుందట, అంత పెద్ద పెద్ద బంగాళదుంపలు పండుతాయి. అందులో సారం, చాలా విపరీతమైన సారం. ఆ దేశం మీద దేవుడు దీవెన కుమ్మరించేశాడు. అలాంటి సారము గలవారుగా మీరు, మీ కుటుంబాలు ప్రభు మనకు అప్పగించిన పరిచర్య ఉండునుగాక. సారవంతమైన బిడ్డలు అవుదురుగాక. ఉన్నత చదువులు చదువుదురుగాక. ఉన్నత ఉద్యోగాల్లో మన బిడ్డలు ఉందరుగాక. ఆమెన్ అనకపోతే నీ కర్మ, నేనేమనలేను. ఏసు రక్తం విజయ్. ఆమెన్ అంటే ఏంటి? అలాగును జరుగునుగాక. నీ ఒడిలోకి వస్తున్న వాక్యమును స్వీకరించి గుండెలోకి చేర్చేసుకోవడం, అలా పట్టుకుని గుండెలోకి పెట్టేసుకోవడమే. ఆమెన్ అంటే ఏంటనుకుంటున్నారు? ఆత్మాను ఆమెన్ ఏంటి? అల్లెలు ఏంటి? సిరకొచ్చేస్తుంది మీకు? ఏమ్మా ఆమెను అల్లెలు సిరకొచ్చేస్తుందా? ఎవరో వాసు సిరకొచ్చేస్తున్నాయా? మరి అనండి గట్టిగానండి, ఆమెన్ అల్లెలు ప్రైస్లా. అలా జరిగిపోవును గాక. అంతే. మీరు ఇది మొదలుకొని సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ప్రతి అడుగడుగున స్తోత్రం, మీరు చేయు ప్రయత్నములన్నీ సారవంతమైన ప్రయత్నాలుగా ఉండునుగాక. ఏ చేసిన ప్రత్యేకంగా ఉండునుగాక. అలాంటి ఒక అద్భుతమైన ఫలభరితమైన జీవితంగా, కుటుంబంగా, సేవగా దేవుడు మనల్ని బలపరచునుగాక. రెండు చేతులు పైకెత్తి మోకరించి ఒక్కసారి అలా చేతులు పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వరమెత్తి, గట్టిగా స్వరమెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్వరమెత్తి, గట్టిగా స్వరమెత్తి. ఒక చిన్న ప్రార్థన మీ జీవితాన్ని చాలా అద్భుతంగా ఉద్ధరించగలుగుతుంది. ఎంత మంచి దేవుడు మన యేసయ్య. అది యెహోవా లక్ష్యపెట్టు దేశం. నేను నమ్ముతున్నాను, నేను దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను. ఇక్కడున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు లక్ష్య పెడుతున్నాడు. మీరు పరలోకం నుంచి దిగివచ్చు వర్ష జలము తాగాలి. అది ఉపదేశం, అది అభిషేకం. ఆ వర్ష జలమే కన్నీళ్ళు, నువ్వు కాచే కన్నీళ్ళు. నీ బిడ్డల కొరకు కానీ, నీ ఆత్మీయ జీవితం కోసం కానీ, సేవ కోసం కానీ, ఆత్మల రక్షణ కోసం కానీ, ఈ ముమ్మడివరం, ఈ పరిసర ప్రాంతాల కోసం కానీ, కోనసీమ కోసం కానీ, దేశం కోసం కానీ కాచే కన్నీళ్ళు నిజంగా దేశాన్ని సారవంతమైన దేశంగా మార్చబోతున్నాయి. మన దేశం కొరకు విజ్ఞాపన చేద్దామా? కేవలం నీ కుటుంబం, నీ పిల్లల కోసమే కాకుండా కన్నీళ్లు కచ్చగలిగినంతగా మనం మొర్ర పెడుతూ పదే పదే ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు కారుస్తాం. ఆ ఆత్మ నాకు ఇయ్యని మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. యేసయ్యా పిలవండి. ఒక్కసారి గట్టిగా యేసయ్యా పిలవాలి, గట్టిగా పిలవాలి. యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా, యేసయ్యా.
అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో నా గురి నీపై నిలిపినందుకే నా పరుగు సార్థకమాయనే నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెనే. చప్పట్లు కొడుతూ నీయందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నాయందు నిలిచెనే. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా సర్వము నీకే అర్పింతును. నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే. నా సర్వము నీకే అర్పింతును. నా హృదయాన కొలువైన నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే. కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. చప్పట్లో గట్టిగా ఆమేన్ ఇంకా హుషారుగా విత్తినది ఒకరు నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవరైనను వృద్ధి చేసింది నీవే కదా. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. సంఘక్షేమాభివృద్ధికే పరిచర్య ధర్మము నియమించినావే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెని. నీ కొట్టాలి, చప్పట్లు కొడుతూ పాడాలి. స్థిరపరచెని నీ అభిషేకమే నన్ను బలపరచెని. నీ అభిషేకమే నీ ప్రార్థనయే నన్ను బలపరచెని. నీ సన్నిధియే నన్ను బలపరచెని. నా సర్వము నీకే అర్పింతును. నా హృదయాన కొలువైన యేసయ్యా. నా అణువణువు నిన్నే ప్రస్తుతించెని. కీర్తనీయుడా నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా. నా హృదయాన కొలువైన అగ్ని ఏడంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు కాల్చలేదులే. నీ ప్రియుల దేహాలను అగ్ని ఎన్ని శ్రమల అగ్ని వలె మండుతున్నా మండుచుండినను అగ్ని జ్వాలలు కాల్చలేదులే. నీ ప్రియుల దేహాలను అగ్ని బలము చెల్లారేని. శత్రు సమూహము అల్లాడేని. అగ్ని బలము చెల్లారే. అందరూ పాడాలి. శత్రు అందరూ ఉపదేశము కొరకు, అభిషేకము కొరకు, కన్నీటి ప్రార్థన కొరకు కనిపెట్టండి. సారవంతమైన నేలగా మారబోతున్నాం. అది ఆకాశ వర్ష జలము తాగు భూమి. అది ఉపదేశం, అభిషేకం, కన్నీళ్లు కలిగిన నేల.
అది ఉపదేశం, అభిషేకం, కన్నీళ్లు కలిగిన జీవితం. నిజంగా యాకోబు కన్నీళ్లు ఉన్నాయి అక్కడ, పరిశుద్ధుల ప్రవక్తల కన్నీళ్లు ఉన్నాయి అక్కడ. నిజంగా అలాంటి కన్నీళ్లు, ఉపదేశం, అభిషేకం మన జీవితంలో ఉండగలిగితే, కుటుంబంలో ఉండగలిగితే, పరిచర్యలో ఉండగలిగితే నిశ్చయముగా సారవంతమైన కుటుంబాలుగా, సారవంతమైన సేవగా, సారవంతమైన పిల్లలుగా మన బిడ్డలు దీవించబడతారు, వర్తిల్లుతారు. ఉపదేశమును బట్టి, అభిషేకమును బట్టి, కన్నీటి ప్రార్థనను బట్టి శక్తివంతులమవుతున్నాము, సారవంతమైన వారమవుతున్నాము. ఓహో, యెహోవా దీవించు గుడారముగా, యెహోవా దీవించు నేలగా దేవుడి కుటుంబాలని, ఇదిగో మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లలని దేవుడు మనకిచ్చిన సంఘమును, సేవను ఆ రీతిగా దీవించునుగాక, దీవించునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ. అగ్ని బలము చల్లారేనే, శత్రు సమూహము అల్లాడేనే. నేను నీ స్వాస్యమే, నీవు నా సొంతమే. నేను నీ స్వాస్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా, నా స్తోత్ర బలులన్నీ. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజు. కొట్టు తమ్ముడు, చప్పట్లు కొట్టు. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆమేన్. యేసయ్యా రబా షబలా తిరబా కలబా షబా షబలా బాషా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, ఓపిక తెచ్చుకొని పాడండి. లోరి ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించి, హల్లెలూయా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా. అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండని వైతివయ్యా, రబక్కడబడ. నా అండ కొండ నీవేనయ్యా, నా బలము శక్తి నీవే, నా సారం నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. మనకు సారం పెరుగుతున్నది, సేవ పెరుగుతున్నది, శక్తి పెరుగుతున్నది, క్రమము పెరుగుతున్నది, అభిషేకం పెరుగుతున్నది. ఇదిగో భారం అధికమవుతున్నది, ఆత్మల విస్తారంగా వచ్చుచున్నారు, మందల మందలుగా వచ్చుచున్నారు. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. యేసయ్యా, 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 యేసయ్యా. మీ కుటుంబం బలపడుతుంది, మీ పిల్లలు వర్ధిల్లుతున్నారు. నిశ్చయముగా నీవును, నీ బిడ్డలు, నీ కుటుంబం బలపడి సారవంతమైన కుటుంబంగా మారబడుతున్నారు.
యేసయ్యా యేసయ్యా అండ నీవైతివయ్యా నా కొండ నీవే యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఎంత తేటగా దేవుడు మనతో మాట్లాడారు కదా. అది ఆకాశ వర్ష జలము తాగి ఐగుప్తులో పంట పండించినట్టు కాదట. నీళ్లు ఆపడానికి ఎంతగా కాళ్ళతో తొక్కి గట్టు కట్టావు. నువ్వు ప్రయాస పడగా ఏమీ మిగలలేదు. వెళ్ళిపోయా. ఆరోగ్యానికి పోయా, వడ్డీలకు పోయా, ఎన్నో రీతులుగా నష్టానికి వెళ్ళిపోయాయి నీళ్లు. కానీ ఇప్పుడు దేవుడు తన ఉపదేశంతో నిన్ను కట్టుచున్నాడు, అభిషేకముతో నిన్ను నింపుతున్నాడు, కన్నీటి ప్రార్థనలు నీకు పరిష్కారం ఇస్తున్నాడు. నిశ్చయముగా సారవంతమైన కుటుంబంగా మీ కుటుంబాన్ని నిలబెడుతున్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు. మనకి ఇచ్చిన వర్తమానం కొరకు చేతులెత్తి ఎంతసేపు స్తుతించిన ఆయన రుణాన్ని తీర్చలేము. గట్టిగా స్తోత్రాలు చెప్పి స్తుతించండి. ఎంత గొప్ప దేవుడు. నాతో మాట్లాడావు. నా కుటుంబం భూమి మీద బలవంతులు అవ్వాలని, నా సంతతి వారు బలవంతులు అవ్వాలని నువ్వు సారవంతమైన కుటుంబంగా మార్చుచున్నావయ్యా. స్తోత్రమయ్యా. చెప్పండి చేతులెత్తి యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. అద్భుతంగా ఆరాధన జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. మనతో మాట్లాడిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఇది మనతో అద్భుతంగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి స్తోత్రం స్తోత్రం చెప్పాలి గట్టిగా. రేపు వారం అంతటి కార్యక్రమాలను ప్రభుకు అప్పగించి స్తోత్రాలు చెల్లిద్దాం. వచ్చిన ప్రతి ఒక్కరి మీద కనికరం కొరకు స్తోత్రాలు చెల్లిస్తాం. మన ప్రాణాత్మ శరీర రాకడకు రాజ్యానికి సంపూర్ణంగా సిద్ధపడినట్లు స్తోత్రం చెల్లిస్తాం. తండ్రి అయిన మన దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. మన రక్షకుడు ప్రభు అయిన యేసయ్యకు స్తోత్రం చెల్లిస్తాం. పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడైన మా తండ్రి, నీ మహోన్నతమైన నామానికి స్తోత్రం. నీ కనికరమును బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్య బాహుళ్యతను బట్టి నీకు స్తోత్రం. ఈ దినం అద్భుతంగా ఆరాధన జరిగించారు. మాతో మాట్లాడారు. మేము యెహోవా దీవించిన సారవంతమైన నేలగా, సారవంతమైన వ్యక్తులంగా, కుటుంబాలుగా, సారవంతమైన పరిచర్యగా ఉండడానికి అది యెహోవా ఆకాశ వర్ష జలము తాగే నేలగా ఉండాలి. ఆ ఆకాశ వర్ష జలమే ఉపదేశం, అభిషేకం, కన్నీటి ప్రార్థన. మాతో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. ఈ వర్ష జలము మాకెప్పుడు దొరకాలయ్యా. మేమెప్పుడు ప్రార్థనలో కన్నీళ్లు కార్చుచూ ఉండాలయ్యా. మేమెప్పుడు అభిషేకంతో నింపబడుతూ ఉండాలని, మేమెప్పుడు ఉపదేశం పొందుకోవాలని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి సారవంతమైన వారికి ఈ స్థలం నుంచి లేపుతున్నందుకు స్తోత్రం. స్తోత్రమయ్యా. నీకే మహిమ కలుగునా. మమ్మల్ని అందరినీ దినం బలపరిచినందుకు స్తోత్రం. అన్ని కోణాలలో బలపరిచి నడిపించి సేవను పరిచయం అభివృద్ధి చేయండి. స్థలం ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి. చేరి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. ఆరోగ్యాలతో, ఆర్థిక వ్యవస్థతో, ఆత్మీయ జీవితాలతో ఉన్నతమైన రీతిలో బలపరచాలి. రేపు వారం అంతా అద్భుతంగా కాపాడండి. ఈ వారం రాలేకపోయిన బిడ్డలను కనికరించండి. రేపటి వారానికి ఇంకా మిగిలిన బిడ్డలందరినీ తోడుకునండి. ఇంకా కొత్త వారిని తోడుకునండి. దీవెనకరంగా మార్చండి. మీరే మహిమ పొందండి, ఆశీర్వదించండి. యేసయ్య నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. గట్టిగా చెప్పండి. ఆమేన్. నా ప్రాణమా నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధమైన స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. చేసిన ఉపకారాలు దేనిని మరొకము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మనందరికీ సకల పరిశుద్ధులకు తోడై నడిపించును గాక. సారవంతమైన కుటుంబాలుగా, వ్యక్తులుగా, సేవగా మనలందరినీ దేవుడు లేవనెత్తును గాక. ఆమేన్. యేసు రక్తమే సిలువ రక్తమే ప్రభు యేసయ్య నామమునకు సంపూర్ణ మహిమ, ఆయన రక్తం నామమును బట్టి మనకు సంపూర్ణ విజయం కలుగును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. ఇంకా గట్టిగా. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభుకి స్తుతి. ఇంతటితో ఆరాధన ముగించబడింది. చాలా వందనాలు.